హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు మనం చేసుకుంటుంది రెడ్ చెన్నా మసాలా. ఈ రెడ్ చెన్నా మసాలాకి ఒక చిన్న చిట్కా ఉందండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: ముందు రోజు నానబెట్టుకున్న రెడ్ చెన్నాని కుక్కర్లో వేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నీళ్లు తగ్గినట్టు అనిపిస్తే ఇంకొంచెం పోసుకొని కలుపుకొని ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఇలా 5 విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేయాలి. నేను ఇప్పుడు ఈ విజిల్ చుట్టూ ఒక తడి బట్ట పెడుతున్నానండి. ఎందుకంటే విజిల్ వచ్చినప్పుడు లీక్ అయిన వాటరు బయటకు రాకుండా ఈ బట్ట పెట్టుకోవాలి. చూడండి, ఇలా విజిల్స్ అన్నీ పోయాక స్టీమ్ తీసేసి మూత తీసి చూసుకోవాలి. చూడండి, శనగలు బాగా ఉడికిపోయాయి. ఈ ఉడికిన శనగలని ఒక గిన్నెలోకి కొన్ని తీసుకోవాలి. ఈ వీడియోకి ఇదే అండి చిట్కా. ఇలా శనగలని ఒక గిన్నెలోకి తీసుకొని కాస్త చల్లారబెట్టుకోవాలి. ఈ చల్లారిన శనగలని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. 1-2 సార్లు పట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా బరకగా అయ్యాక దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆయిల్ మిశ్రమంలోనే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువైనా వేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల రంగు కొంచెం మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని మొత్తం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపునంతా పక్కనే ఉన్న కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బరకగా పట్టి పెట్టుకున్న శనగల మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ కూరకు ఇది బాగా థిక్నెస్ని ఇస్తుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి. పైనుంచి కొత్తిమీర చల్లి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ 5 నిమిషాల్లో ఈ కూరకి థిక్నెస్ అనేది బాగా వస్తుంది. చూడండి, బాగా థిక్గా అయిన ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, రెడ్ చెన్నా మసాలా రెడీ. దీన్ని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. దీన్ని అన్నంతో అయినా, చపాతీ, పూరితో దేనితోనైనా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్.